నిజంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారినటువంటి అంశం కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2-3 రోజులు కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే పెను ప్రకంపనలు రేపుతా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక సీఎం క్యాండిడేట్ పైన మాట్లాడింది కాబట్టి అదేవిధంగా సీఎం క్యాండిడేట్ని పట్టుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అన్నదమ్ములు మొత్తం కూడా దాదాపు భూ కబ్జా చేస్తాడు. 200 కోట్లకు పైగా భూ కబ్జా జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఆధారాలు బయటపెడతారు. నాకు రీకౌంటర్గా ఏం మాట్లాడినా, మా అమ్మ గురించి మాట్లాడినా, మా నాన్న గురించి మాట్లాడినా, కొండా సుష్మిత ఎమ్మెల్యే గురించి పరకాల్లో ఎమ్మెల్యేగా నేనే కాబట్టి ఆ అంశం పైన ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఈ లాబింగ్ కావచ్చు, లేకపోతే ఈ 200 కోట్ల స్కామ్ మొత్తాన్ని కూడా నేను బయట పెడతా అంటూ కూడా సంచలనంగా మాట్లాడింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సీరియస్గా అయినట్టుగా తెలిసింది. అదేవిధంగా క్రమశిక్షణ అధికారులు కూడా ఒక మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాగే మంత్రిగా కొనసాగుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ కూతురు విధంగా మాట్లాడడం వెనక ఎవరున్నట్టు, ఎందుకు ఈ విధంగా మాట్లాడింది, ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి అంటూ కూడా మంత్రి కొండా సురేఖ కూడా క్రమశిక్షణ సంఘం అధికారులు కమిటీ అధికారులు ఇక్కడ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి, లేకపోతే యాక్షన్ తీసుకొని తీరుతామంటూ కూడా పిసిసి చీఫ్ కావచ్చు అలాగే ఆ క్రమశిక్షణ సంఘం అధికారులు కూడా చెప్పారు. అలాగే దీనికి సంబంధించి తను మాట్లాడకపోగా అసలు నేను దీని గురించి వివరణ ఇవ్వాలని అడగడం కరెక్ట్ కాదు, ఇది నిజంగా మీరు కూడా ఆలోచించాలి, చట్టపరమైనది కాదు. ఎందుకంటే తన కూతురు మాట్లాడి అది తన వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని నా మీద రుద్దడం కరెక్ట్ కాదు. సరే నా కొడుకు మాట్లాడుతున్నాను ఆన్సర్ చేసేవాడిని, కానీ తన అభిప్రాయం, తను ఒక ఇంటికి ఆ కోడలు తను ఏం మాట్లాడిందో వ్యక్తిగతంగా తనకి ఏమైనా కోపం ఉండొచ్చు, కానీ మాట్లాడింది కానీ మేమేదో మాట్లాడించామని చెప్పేసి మా పైన యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకసారి ప్రభుత్వం కూడా అలాగే క్రమశిక్షణ కమిటీ కూడా ఒకసారి ఆలోచించాలి అంటూ కూడా ఆ కొండా సురేఖ మాట్లాడడంతో పాటు నేను ఇప్పుడేం వివరణ ఇవ్వను, నా ఇంట్లో పూజ జరుగుతూ ఉంది, పూజా కార్యక్రమంలో బిజీగా ఉన్నాను, ఈ పూజ అయిపోయిన తర్వాత పూర్తిగా ఆ సమాచారం మొత్తాన్ని కూడా మీడియాకు అందిస్తానని చెప్పేసి ఆ కొండా సురేఖ మాట్లాడింది. అదేవిధంగా ఆ కొండా సుష్మిత మాట్లాడుతూ మా అమ్మకు నేను చేసినటువంటి వ్యాఖ్యలకు మా అమ్మకు రుద్దడం ఏంటి, ఈ విధంగా కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి లండన్ వెళ్ళినావు కదా, లండన్ వెళ్ళి అమెరికా వెళ్ళొస్తావు కదా, వెళ్ళొచ్చినాక అప్పుడే నేను నీకు సమాధానం చెప్తా, మీరు ఇండియాకి వచ్చిన తర్వాత సమాధానం చెప్తా, కానీ అప్పటి వరకు నన్ను ఏం అడగకండి అని చెప్పేసి సుష్మిత మళ్ళీ అదే తోలో పోతుంది. కనీసం కూడా కొంచెం కూడా తగ్గకుండా అదే గాంభీర్యంతో అదే ఆగ్రహానికి లోనే మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నిన్న 18 మంది ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో కలిపి ఒక సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సిఎల్పి సమావేశంలో కూడా కొండా సురేఖ పైన యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కుటుంబ సభ్యుల పైన కావచ్చు, లేకపోతే ప్రభుత్వం పైన ఇలా అచ్చ కాంగ్రెస్ అంటూ కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె పైన యాక్షన్ తీసుకోవాల్సిందే, ఆమె మంత్రి పదవి కూడా తొలగించే వరకు కూడా పోరాడతామంటూ కూడా నిన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా చెప్పిన పరిస్థితి. మరి చూడాలి అసలు ఏం జరగబోతోంది అని చెప్పేసి, మరి నిజంగా మంత్రి పదవి పోయే ఛాన్స్ ఉందా, లేకపోతే తనను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా తీసేసేటువంటి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చూడాలి. ఒకసారి మనం వార్తాపత్రికల్లోకి వెళ్తే వార్తాపత్రికల్లో మెయిన్గా దిశలోకి వెళ్తే దిశలో ముఖ్యమైన వార్తగా మిగిలిపోయింది క్లైమాక్స్కు కొండా కథ అంటూ కూడా వార్త చూసుకోవచ్చు. అలాగే చర్యలు తీసుకోవాలని పెరుగుతున్న ఒత్తిడి, పరిణామాలపై ఆరా తీస్తున్న ఏఐసిసి, సీఎం రేవంత్ వచ్చిన తర్వాత తుది నిర్ణయం అట. సారీ చెప్తే కాదంటే కేబినెట్ నుంచి బర్తరఫ్ అట. కొండా సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే సిఎల్పిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆమెకు వ్యతిరేకంగా గలం విప్పారని టాక్ ఉంది. ఈ లోపు మనస్సు మార్చుకొని తన కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సురేఖ క్షమాపణ చెప్తే వివాదానికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంది, లేకపోతే మాత్రం సందర్భం చూసుకొని బర్తరఫ్ చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారట. బయటకి పంపడమే పరిష్కారం. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కుమార్తె సుష్మితా పటేల్ చేసిన విమర్శలకు తనకేం సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ తన వివరణలో పేర్కొనడంతో వివాదం మరింత ముదిరిందట. ఆమెపై చర్యలు తీసుకోవాలని 17 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు సిఎల్పిలో సమావేశమై డిమాండ్ చేశారట. వీరంతా మీడియా ముందుకు వచ్చి కొండా వ్యతిరేకంగా మాట్లాడడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి గైడెన్స్ ఉండి ఉంటుంది, లేకపోతే ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడే సహనం చేయరు, పైకి మాత్రం పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న లీడర్లు ఇంటర్నల్ గా సురేఖను క్యాబినెట్ నుండి తప్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఆ లేఖల్లో గతంలో కొండా ఫ్యామిలీ తీరుతో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. ఇంకా కుటుంబంపై సానుకూల ధోరణి వద్దని సురేఖను మంత్రివర్గం నుండి బహిష్కరించడమే సరైన నిర్ణయం అని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మీ కూతురు కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఖచ్చితంగా స్పందించి క్షమాపణలు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే మాత్రం నిన్ను
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా దీన్ని తీసేటువంటి సస్పెండ్ చేసేటువంటి ఆ పరిస్థితులు రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పేసి టీపీసీసీ కావచ్చు, అదేవిధంగా ఆ క్రమశిక్షణ కమిటీ కూడా చెప్పడంతో దీనికి సంబంధించి మేము బయటకు పంపించడమే పరిష్కారం. అంటే కొండా ఫ్యామిలీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ముప్పులాగా అనిపిస్తోంది అని చెప్పేసి ఆ సిఎల్పి సమావేశంలో దాదాపు ఆ 18 మంది అంటే కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఒక సీఎం వ్యక్తిని పట్టుకునే విధంగా మాట్లాడడం ఏంటి, కుటుంబం పైన లేకపోతే పార్టీ ప్రభుత్వం పైన ఈ విధంగా కామెంట్ చేయడం వంటివి చాలా ఇది అసలు క్షమించాలన్నటువంటి నేరం కాబట్టి ఖచ్చితంగా శిక్షించాల్సిందే. శిక్షించడమే కాకుండా తినని కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి మొండిపట్టుతో కూర్చున్నట్టు చాలా మంది అయితే మొండిపట్టుతో కూర్చున్నారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కూడా ఈ విషయంలో సీరియస్ అయిందట. ఏఐసీసీ దగ్గర చర్చలు నడుస్తూ ఉన్నట్టు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అక్కడ లండన్కి వెళ్ళాడు కాబట్టి లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి రాగానే దీనికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి అయితే 23వ తేదీ అంటే రేపు రాబోతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మరి ఏం జరగబోతుంది ఏంటి ఒకసారి చూడాలి మరి. రైట్, ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే సీఎంకు వ్యతిరేకంగా గలం విప్పేందుకు లీడర్లు సాహసం చేయరని లేకపోతే మరింత మంది రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట. సీఎంకు వచ్చాక సారీ చెప్తారా, తనపై చర్యలు తీసుకోవాలని సీఎల్పీ వేదికగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గలం విప్పడంపై సురేఖ మౌనంగా ఉన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు నిరాకరించిన ఆమె మీడియాతో పిచ్చపాటిగా మాట్లాడుతూ నేను చెప్పాల్సిన విషయాన్ని ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చెప్పాను, ఇంకా నేను చెప్పేదేం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుతా అని పేర్కొన్నారు. దీంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత సురేఖ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నదట. తన కుమార్తె చేసిన విమర్శలపై క్షమాపణలు చెప్తారా లేకపోతే మరింత దూకుడుగా ఆమె వ్యవహరిస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఒకవేళ ఆమె సారీ చెప్తే వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదైతే సీఎంకు వచ్చాక అంటే సీఎం ఇప్పుడు ఆ లండన్ నుంచి అమెరికా వెళ్ళేటువంటి పర్యటనలు ఉన్నారు, కానీ ఇప్పటికే లండన్ వెళ్ళి అమెరికా నుంచి కూడా ఇక్కడ ఐసీసీ ఏదైతే ఏఐసీసీ సీరియస్ కావడంతో కూడా నువ్వు వెంటనే ఇండియా వెళ్ళిపో హైదరాబాద్ వెళ్ళిపో అని చెప్పి సీరియస్ కావడంతో వెంటనే ఆ తిరుగు ప్రయాణం అయిపోయారంటే 23వ తారీఖున ఇక్కడ రాబోతున్నాడు. వచ్చినాక ఆ సీఎం వచ్చాక నేను ఆ వివరం కోరుతా అని చెప్పేసి మాట్లాడిందట. మరి సీఎం వచ్చిన తర్వాత ఏం చెప్పబోతుంది, మరి వచ్చిన తర్వాత సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠగా మారిందట. ఎందుకంటే ఒక మంత్రి కాబట్టి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి మరి ఏం జరగబోతుందో చూడాలి. అదేవిధంగా హైకమాండ్ హారా కొండా సురేఖ కుమార్తె చేసిన విమర్శల తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారట. సుస్మిత ఏం మాట్లాడారు, ఆమె తల్లి సురేఖ ఇచ్చిన వివరణ ఏంటి, అందుకు ప్రతి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ విధంగా స్పందించాలనే కోణంలో ఎప్పటికప్పుడు ఆ సమావేశం తెలుసుకుంటున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ సురేఖపై చర్యలు తీసుకోవాలంటే తలెత్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే కోణంలో మీనాక్షి ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. సురేఖ క్షమాపణలు చెప్తే వివాదం సమసిపోతుంది, లేకపోతే మాత్రం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం అలా చేస్తే ఎక్కువ నష్టం జరుగుతుందంటే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆమెను తప్పించే అవకాశం ఉంటుందని ఏఐసీసీకి సరితంగా ఉండే ఓ నేత అభిప్రాయపడ్డారట. ఏదైతే దీనికి సంబంధించి కొండా సురేఖ ఆ విషయం క్లైమాక్స్కి వచ్చినట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు హైకమాండ్ ఆరాధిస్తున్నట్టు ఈ విషయంలో మీనాక్షి నటరాజన్ హైకమాండ్తో చర్చలు జరుపుతూ ఉందట. నిజంగా కొండా సురేఖ వాళ్ళ కూతురు చేసినటువంటి కామెంట్స్ ఏంటి, కొండా సురేఖ దానికి సంబంధించి ఏ విధంగా సమర్థించిందా లేకపోతే వివరణ ఇచ్చిందా, వివరణ ఇస్తే ఏం వివరణ ఇచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆమెకు వ్యతిరేకంగా ఇక్కడ మరి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నారు. మరి ఇలా చెప్పడం వల్ల అసలు ఏం జరగబోతుందని చెప్పేసి ఈ విధంగా తను ఆరాధిస్తున్నట్టు. ఒకవేళ సీఎం వచ్చిన తర్వాత ఏం వివరణ ఇస్తుంది, సీఎం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మీనాక్షి నటరాజన్ కూడా ఒక ఆలోచన రాబోతుంది. ఈమెను తప్పించాలా, ఈమెను ఆ పార్టీ నుంచే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఓన్లీ మంత్రి పదవిని తొలగించి మంత్రి పదవిని మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలా, కొత్త మంత్రిని మళ్ళీ దానిలో మళ్ళీ కొత్త మంత్రిని ప్రకటించాలనే విధంగా కూడా అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయట. అదేవిధంగా రేవంత్ వచ్చాకే మాట్లాడతాం మంత్రి కొండా సురేఖ సుష్మితా పటేల్ దానిని మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసినాం. మంత్రి అయితే రేవంత్ రెడ్డి టూర్ వెళ్ళిండు కాబట్టి లండన్ టూర్ వెళ్ళి అమెరికాకు వెళ్ళి మళ్ళీ ఇండియా రావాలి కాబట్టి ఇక్కడ ఏదైతే ఇండియా వచ్చాకే మేము డైరెక్ట్ రేవంత్ రెడ్డితోనే వివరణ ఇస్తాం, కానీ ఈ మధ్యలో ఎవరు మాట్లాడిన ఎవరికి కూడా మేము ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు అని చెప్పేసి కూడా కొండా సురేఖ కావచ్చు, అదేవిధంగా కొండా సురేఖ కూతురు కూడా మాట్లాడే తెలుస్తుంది.